అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి ముందు సినిమాని మా బ్యానర్లో వచ్చిన ముందు సినిమా కుమార్ 20 ఎంకరేజ్ చేసినందుకు, అది చాలా పెద్ద హిట్ అయినందుకు, దోహదపడినందుకు అక్కడ వచ్చిన అందరికీ కూడా దేవసప్రసాద్ గారికి, రవి గారికి, చర్య గారికి అందరికి కూడా నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ చిన్న సినిమా టీజర్కి అంటే కుమార్ 20 అనే సినిమా తన చేతుల మీద ఓపెన్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఒక్కొక్క సినిమాని ఒక రాతతో, ఒక చిన్న 3 వర్డ్స్తో 3 లైన్స్తో మొత్తం సినిమా గీతనే మార్చేయగలరు. ఆ విధంగా తారక్ సినిమా చూసి ఒకే ఒక ట్వీట్తో కుమార్ 20 సూపర్ హిట్ చేశాడు. ఐ థింక్ అంత సౌహృదయత ఇంకెవరికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా షాక్ అయిపోయాం మేము అందరం. ఒక్క ట్వీట్తో మొత్తం కుమార్ 20 చిన్న సినిమా అందరూ తెలిసిపోయింది. సో తన ప్రయాణం అంటే ఒక కథ చెప్తాను మీకు నేను. అంటే తనతో ప్రయాణం ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే, ఒకరోజు కొంతమంది ఒక బౌద్ధ మత గురువు, మొన్న పాతగా చదివింది, ఇప్పుడు చదివింది కొద్దిగా గుర్తుంది. ఒక బౌద్ధ మత గురువు శిష్యుడు ఇద్దరు ప్రయాణం చేస్తారంటే ఎక్కడికో ఒక ఆరంభం నుంచి ఇంకో ఆరంభం వెళ్ళాలి. మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేస్తారు. అలా ట్రావెల్ చేసినప్పుడు గురువుగారు అంటే బౌద్ధ మత గురువు అంటే శిష్యులు ఇంకా పూర్తిగా గురువుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా వెళ్తూ ఒక వాగు కనిపించిందంట, ఒక నది లాంటిది. అప్పుడు ఒక అమ్మాయి, ఎవరిలోనూ ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ అదే నది దాడడానికి సంశయిస్తుంది అనమాట. ఏంటంటే లేదు, నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చూపులు, నా డ్రెస్ తడిసిపోతుంది, నేను దాటలేను అంటే నన్ను దాటిస్తారా అని ఈ బౌద్ధ మత గురువు వెంటనే భుజాల మీద ఎక్కించేసుకుని నది దాటిచ్చేసారట. ఈ శిష్యుడు షాక్, గురువు గారు ఏంటి ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం ఏంటి, షాక్ అయిపోయి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. 10 మైల్స్ వస్తాడు, 20 మైల్స్, 30 మైల్స్. గురువుగారు అలా డౌట్ వేస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు, అన్ని చేత డౌట్ చూస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా తట్టుకోలేక ఒక 80 మైళ్ళ తర్వాత అడిగాడు, ఎలా గురువుగారు మీరు ఒక అమ్మాయిని టచ్ చేశారు, మీరు ఎలా మోయగలిగారు, ఒక అమ్మాయి ఎలా మోస్తారు మీరు, బౌద్ధ మత గురువు ఏంటి ఎలా మోస్తారు మీరు అమ్మాయిని, ఇంకా తట్టుకోలేక అడిగేస్తాను అంటే, ఓ పిచ్చివాడా, నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను, ఇంకా మోస్తున్నావు అమ్మాయిని. అలాగా తారక్ నాను ప్రేమతో సినిమాని ఒడ్డుదాటించి వదిలేశాడు, కానీ శిష్యుల సందేహం పట్టుకుని, సందేహం లాంటి ప్రేమను పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాను నేను. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మాట్లాడుతున్నా నా శిష్యులు, నేను బౌద్ధ మత గురువు అనుకుంటే మా డిస్కషన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో అదే ఇంకా అసలు ఏమాత్రం సమస్య లేకుండా టీజర్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు తారక్ అడిగితే మళ్ళీ అడిగితే ఇలా ఉపయోగించుకుంటున్నాను అనుకుంటాడా, లేకపోతే అడగొచ్చా, అడగకూడదా, కరెక్టేనా, తను ఎలా ఫీల్ అవుతాడు అడిగితే, ఇలాంటి సందేహాలు ఏమీ లేవు నాకు. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటారు, చాలా స్వచ్ఛంగా ఏమంటారు అంటే ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళిపోయి కూర్చొని తారక్ అనగానే ఏమంటే టీజర్ రిలీజా ఇది నిజే కదా. ఇప్పుడు అబద్ధం అయితే ఫస్ట్ మాట నేను చేద్దాం, నేను విన్నాను చేసేద్దాం. అక్కడ నుంచి ఫాలోఅప్ ఎవరు చేయాలి, నేను ఫాలోఅప్ చేయాలి తారక్ ఎప్పుడు అని. ఎవ్రీడే తనకు మెసేజ్, ఈ రోజు నా షూటింగ్ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెట్ ఇట్లా అయింది జరుగుతుంది, మీకు రేపు నేను చెప్తాను, ఏమైనా ఈరోజు అంటే కరెక్ట్గా తనే ఫాలోఅప్ చేస్తూ అంత ప్రేమకు నిజంగా నేను పాల్చేందుకు చాలా ఆనందపడతాను. అంటే ఎలా చెప్పినా సరిపోదు. నీకు తారక్ కృతజ్ఞతలు నిజంగా, ఇలా వచ్చి చిన్న విషయానికి అంటే ఇంత వచ్చినందుకు. మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమాని నీ రాకతో ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలాగే నా బ్యానర్లో తీసిన ప్రతి సినిమాకి ఇంకా తప్పదు, నువ్వే రావాలి, నువ్వు రాకపోతే సో అది ఇంకా ఆనవాయితీ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే, అంటే చాలా తర్వాత నాకు ఎందుకు త్వరగా కథ, నా కథే నాకు నచ్చదు, తెగట్రగా చేస్తుంటాను. సో వేరే వాళ్ళ కథలో నచ్చిన అంటే కుమార్ 20 తర్వాత నాకు వచ్చిన భూమికి ఆ సినిమా కలెక్ట్ చేసిన దానికి, లేకపోతే వచ్చిన దానికి వెంటనే సినిమా తీసేయచ్చు. కానీ కథ నచ్చగా మళ్ళీ ఇంకేదో కావాలనిపించి మళ్ళీ కరెక్ట్గా కథ నచ్చితే, అది నా సహచరుడు, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్గా చేసినప్పుడు నాతో పాటు ఫిజిక్స్ లెక్చర్ చేసిన హరిప్రసాద్, తను చెప్పిన కథ నచ్చి, సో అంటే ఫస్ట్ బాగా నేను ఆదిత్యలో ఉండగా, నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను కథ చెప్తే అర్జెంట్గా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించేశాడు. నన్ను టికెట్ ఇచ్చి వెంటనే పంపించేశాడు, ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను తను పిలిచి నువ్వు అక్కడ ఉండకూడదు, వెంటనే వచ్చేసాను తన్నమన్నా. సో ఇద్దరం కలిసి నేను ట్రావెల్ చేస్తున్నాం. వన్ అనే సినిమాకి మూలం తనే, కథ తందే, నేను డెవలప్ చేశాను అంతే.
సో సో తను ఒకసారిగా అంటే కూడా ఉంటూనే సడన్గా మనకి వెనకాల మహావృక్షం పెరిగిందని తెలియదు మనకి. నడుస్తూ ఉంటే వెనకాల సడన్గా చూస్తే వెనక్కి పెరిగిపోయినాడు. మంచి కథ చెప్పేశాడు. అవునా నువ్వు వేస్తాయి కదంతా అని. ఎస్ అని అని నాకు తెలుసు. అంటే అతను లాజిక్ తెలుసు, తన తెలివితేటలు తెలుసు, ఒక సినిమా ఈజీగా ఎలా డీల్ చేయాలో విషయం అర్థం చేసుకోవడం. అంటే షార్ట్ డీజ్ ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కానీ కాదు. తన మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పే అంటే మ్యాథమెటిక్స్ అని కాదు, ముఖ్యంగా ఫీజు చెప్పేవాళ్ళకి. నాది వేరే అనుకోండి, కన్ఫ్యూజన్ యూ నో దట్. సో అంటే నేను నమ్ముకుంటూ ఇచ్చాను. సినిమా చాలా చాలా బాగా తీశాడు. ఒక్కరోజు కూడా నేను థియేటర్కి వెళ్ళలేదు. నేను ఒక్కరోజు కూడా నేను లొకేషన్ వెళ్ళలేదు. ఇది అశక్తి కాదు, కావాలనే ఒకరోజు వెళ్ళాల్సి వచ్చి కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే ఇది కరెక్ట్గా నిజం చెప్తే నిజంగా ఉండాలని చెప్పి. సో సినిమా చూసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత టోటల్ సినిమా చూసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది. ఇది ఒక దర్శకుడు వేరే కదా, దర్శకుడు ప్రేమ కదా అనమాట. అతని ప్యాషన్కి ప్రేమకు మధ్య నలిగిపోవడం ఇది ఒక ఉచితం కదా. అంటే ప్యాషనా ప్రేమ అనే విషయాన్ని అంటే మేము ఎంత స్వార్థంగా ఉంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఒక నిజంగా మావాడి గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, పోనీ గర్ల్ ఫ్రెండ్ అన్న మాట్లాడితే మావాడి ఫీల్ అవ్వదు. ఎలా అంటే సపోజ్ గర్ల్ ఫ్రెండ్ మనం ఫోన్ చేసి ఏదైనా మాట్లాడదు అనుకోండి, యా నవ్వేసి పెట్టేసి ఒకరిని ఫోన్ చేసి ఇందాక ఏం మాట్లాడే మళ్ళీ చెప్పు అంటే అదేమో మనకి హెల్ప్ అవుతుందా, యూజ్ అవుతుందా, అంత స్వార్థపడలేం మనం. ఇది డైరెక్టర్స్ ముఖ్యంగా దర్శకులు శారీ లాంటిది. సో అలా అంత స్వార్థపరులు, అంత స్వార్థం ఉన్న దర్శకుడికి ఒక ప్రేమ లభిస్తే ఎలా కన్ఫ్యూజ్ అనేది చాలా ఎంటర్టైనింగ్గా అంటే ఎమోషనల్గా చాలా చాలా బాగా వచ్చింది సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సో ఈ సినిమా కూడా కుమార్టోగ్రాఫ్ చాలా పెద్ద హిట్ చేస్తారని. ఈ సినిమా నిర్మాతలు థామస్ రెడ్డి, కుమార్టోగ్రాఫ్ చేసిన ప్రొడ్యూసర్తోని బిఎన్సిఎస్పి విజయ్ కుమార్ అంటే మా రెండో అన్నయ్య ఈ సినిమా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నాడు. అట్లాగే రవిచంద్ర తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ 3 ప్రొడ్యూసర్స్లో. సో ఈ ముగ్గురు కలిసి చేసే సినిమా. అండ్ సాయి కార్తిక్ అంటే అంతకుముందు చెప్పారు కాబట్టి నేనే కీ కాబట్టి చెప్తున్నాను. సో మ్యూజిక్ చాలా చాలా బాగా చేశాడు తను. సో అది నేను ఆడియో ఫంక్షన్లో ఇంకా తన గురించి వివరంగా చెప్తాను. ఎడిటింగ్ నవీన్. అండ్ ఎవరి నుంచి సరే తర్వాత ఇంకా ఆడియో కోసం నేను మాట నిలుచుకుంటున్నాను, ఆడియో కోసం ఆడియో నిలుచుకుంటున్నాను అంతే. సో ఇంకా ఈషా వెరీ గుడ్. ఈషా అంటే పూజిత. ఇంకా ఎవరి గురించి మర్చిపోతే ప్రవీణ్ యాక్చువల్లీ సినిమాగ్రఫీ. తను ఫస్ట్ పరిచయం నేను సినిమా చూసినప్పుడు తను ఒక సాంగ్ చూపించే తను చేసింది, వెంటనే ఫిక్స్ అయిపోయాను. కొత్త అయినా సరే ఈజ్ వెరీ గుడ్. తనతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. సో చాలా మంచి ప్రొడక్ట్. ఒక పెద్ద కెమెరామెన్లా అంటే ఈజ్ చాలా సీనియర్ ఫోటోగ్రాఫర్ లాగా. తను సుదీప్ చటర్జీ అసిస్టెంట్గా చేశాడు తను. అలాగే సెంథిల్కి అసిస్టెంట్గా చేశాడు. సో చాలా చాలా బాగా చేశాడు సినిమాగ్రఫీ. సో థ్యాంక్స్ అండి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. హీరో అశోక్ యాక్చువల్లీ. సో అశోక్ నేను వేరేగా పరిచయం తెలుసుకోలేదు. అశోక్ గారిని పరిచయం అయితే బెటర్. సో ఈ సినిమాకి హీరో అశోక్ అంతగా నేను చెప్పగలను. సో తర్వాత తను చూసుకుంటాడు. కుమార్ రేటింగ్స్లో మొట్టమొదటి సినిమాగా కుమార్ 20 వచ్చింది. అది ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. అంతకు మించినటువంటి హిట్ ఈ సినిమా అవుతుందని అందరం ఆశిస్తున్నాం. ఇకపోతే డైరెక్టర్ గురించి చెప్పాలి. జక్కా హరిప్రసాద్ ఈ సినిమాని చాలా బాగా తీశాడు. అంటే ఎంత బాగా తీసాడంటే సుకుమార్ గారు ఒక్కరోజు కూడా షూటింగ్ రానంత నమ్మే విధంగా ఈ సినిమా రావడం జరిగింది. అయితే ఇప్పుడే చెప్పడం కాదు కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని చెప్పగలను. ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ మేజర్ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్ తో చేసాము. ఎంత సెన్సేషన్ హిట్ అయిందో మీకు తెలుసు. అండ్ ఇవాళ మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేసి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంటైర్ సార్ చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ త్రూ. అండ్ ఇంకో వ్యక్తికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, సుకుమార్ గారికి. ఫస్ట్ ఫిలిం కుమారి 21F ఎంతో ప్రేమతో నాకు ఇచ్చారు. అగైన్ సెకండ్ ఫిలిం కూడా నాకు తీసుకున్నారు. సో థ్యాంక్స్ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ. అండ్ బివిఎస్ ప్రసాద్ గారికి, రవి గారికి, డైరెక్టర్ హరిప్రసాద్ జక్క గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన ఎన్టీఆర్ గారికి అండ్ సుకుమార్ గారికి, బివిఎస్ ప్రసాద్ గారికి, రవి గారికి అందరికీ. సుకుమార్ గారి ప్రొడక్షన్లో చేయాలన్నది ఎప్పటి నుంచో ఒక కళ. చాలాసార్లు సార్ని అడిగాను. అది ఈ విధంగా నాకు రావటం, దాంట్లో మంచి మెలోడీ సాంగ్స్ చేయటం, ఈ సాంగ్స్ అన్నిటినీ మళ్ళీ ఆడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పనిచేసే టెక్నీషియన్ అందరికీ నాతో సంబంధం ఉంది. నా సినిమాలన్నీ చేసిన వాళ్ళు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫర్ లాంచింగ్ ద టీజర్ టుడే. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ and thank you so much for all your blessings. And first of all I would like to thank Sukumar garu because నాకు opportunity ఇచ్చినందుకు, and Hariprasad garu for believing me that I could do Namrata character. Thank you so much sir. And my producers Thomas garu, Vijay garu and Ravichandra garu. Thank you so much. Good evening. So
Thank you so much, NTR Garu, for gracing us with your presence and belated birthday wishes to you, sir. I'm very happy that I'm a part of this movie, and my special thanks to Sukumar Garu for selecting me for his banner and making me a part of his movie. Director Hari Prasad Garu and DOP Praveen Garu for making me look so pretty in the film. Andarki, thank you so much, and I wish this movie is a big success. చిన్న సినిమా కాదు, మన యంగ్ టైగర్ టీజర్ రిలీజ్ చేశాడు కాబట్టి ఇది డెఫినెట్గా కుమారి 21F లాగా ఒక పెద్ద సినిమాగా సక్సెస్ కావాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇందాక నుంచి నాకు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు వచ్చినందుకు, బట్ దయచేసి థ్యాంక్స్ చెప్పొద్దు, ఎందుకంటే అదేదో బయట వాడిని చేసేసినట్టుంది. సుకుమార్ ఇస్ నెవర్ ఒక బయట వ్యక్తి కాదు. సుకుమార్ నా గుండెకి చాలా దగ్గర ఉంది. సో సుకుమార్ గారి ప్రయత్నంలో ఒక భాగం అవడమే తప్ప ఇదేదో ఫేవర్ చేసినట్టు ఇది ఎప్పుడు భావించకండి. ఎప్పుడు సుకుమార్ రైటింగ్స్ అనే ఫిల్మ్కి ఎప్పుడు నేను వచ్చినా కూడా సార్ అది బాధ్యతగానే, ప్రేమతోనే, అది ఫేవర్. అండ్ ఐ విష్ హరిప్రసాద్ గారు, ఎందుకంటే ఒక దర్శకుడిగా మీరు లాంచ్ అవుతూ దర్శకుడు అనే సినిమాని ఎంచుకోవడమే నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. మామూలుగా దర్శకుడు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఏదో సినిమా తీస్తారని అనుకుంటారు అందరూ, కానీ ఒక దర్శకుడు లవ్ స్టోరీ అనేది నాకు ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారిది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఇందాక ఆయన బాడీ లాంగ్వేజ్, మేము నానకపురంతో షూటింగ్ చేస్తున్నాం అండి లండన్లో. కూర్చొని ప్లీజ్. మేము నానకపురంతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పాలి. సరే కూర్చొని ఉన్నారు, షార్ట్ చిన్న అలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సార్ అన్నాను. అనగానే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు. మీరేంటి వచ్చారన్న? కాదు సీన్ అని నువ్వే చెప్పన్నారు. సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న? కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను. నరేట్ చేయగానే మీరు వెళ్ళి ఫేర్ చేసుకుని రండి అన్నారు. సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందా అని. సీన్ వచ్చింది, డైలాగ్ చూసుకున్నాను, షార్ట్ పెట్టి కూర్చున్నాడు ఆయన. అయిపోయింది డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారి వైపు అలా చూశాను విజయ్ గర్వంతో. విజయ్ గర్వంతో అలా చూసారా సార్ 2 రోజులు ప్లాన్ చేశారు మీరు, హాఫ్ డే కూడా పట్టలేదు అయిపోయింది అని అలా చూడగానే ప్యాకప్పే కదా ఇంకా అయిపోయిందిగా మేజర్ డేలో చెప్పేశాను. తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకున్న దగ్గర ఇంకా అప్పుడు మొదలు పెట్టాడండి ఈయన. ప్రతిసారి అయిపోతుంది అనుకున్నా కానీ అవ్వట్లేదు. 40-50 సార్లు చెప్పించాడు అదే డైలాగ్ నాతో. నేను అదేంటి సార్ అద్భుతం అని చెప్పారు, ముద్దు పెట్టేశారు, అసలు ఫ్యాంటాస్టిక్ అన్నారు 40 సార్లు. ఎందుకంటే నువ్వు చెప్పింది ఎంతగా నచ్చిందంటే ఇంకా వేరుగా తీద్దాం అనుకున్నా 3-4 రకాలుగా తీసేస్తున్నారేమో దాన్ని. సో దాట్ ఈస్ సుకుస్ ప్యాషన్, సుకుమార్ గారు ప్యాషన్ అది, సుకుమార్ గారి ప్యాషన్ అది. అండ్ నిజంగా ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ సుకుమార్ గారితో డెఫినెట్గా చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే కథకి సుకుమార్ గారు ఇచ్చే ప్రాధాన్యం అది. సో సినిమాలు ఎప్పుడైనా సినిమాలు మనకి హిట్ అయిందంటే నటుడుగా మేము చేసేది చాలా తక్కువ ఉండొచ్చు, కానీ మేమందరూ నిల్చున్న ప్లాట్ఫామ్ కథ. కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎక్కువ కనిపిస్తాం, కథ ఎక్కువ కనిపించదు. కథ చూద్దాం మేమందరూ నిల్చొని ఇప్పుడు ఈ స్టేజ్ ఎలాంటిదో కథ అలాంటిది. సో అలాంటి మంచి కథలుకి ఆస్కారం ఇవ్వడానికి, అలాంటి మంచి కథలు తెరపైకి ఎక్కించడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ఆయన మొదలుపెట్టి ఇది 2వ ప్రయత్నం అయింది. డెఫినెట్గా ఇది చాలా మనందరం చాలా ఆనందపడాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ని, కొత్త రకమైనటువంటి కథల్ని ఇండస్ట్రీకి కానివ్వండి, ఆడియన్సెస్ కానివ్వండి, వీళ్ళందరికీ అందజేయడం నిజంగా చాలా గొప్ప పని. సూపర్ సార్, మీరు ఇలాగే సుకుమార్ రైటింగ్స్లో ఇంకెన్నో చిత్రాలు ఇలాగే తీయాలని. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అశోక్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. మీరు కూర్చోండి, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2, ఒకటి సుకుమార్ గారి బ్యానర్లో సుకుమార్ గారి సపోర్ట్తో ఒకటి చేస్తున్నారు అక్కడ సక్సెస్. అలాగే హరిప్రసాద్ గారు
ఆయనకుంటే ప్యాషన్ ఏంటో కూడా ఇందాక సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంతకంటే అద్భుతమైన కలయిక దొరకదు మీకు లాంచింగ్కి. అండ్ ఐ హోప్ గాడ్ గివ్స్ యూ ఆల్ ద బ్లెస్సింగ్స్. అండ్ సినిమా చూసిన తర్వాత మీతో మాట్లాడుకుంటాం. బట్ ఐఎమ్ షూర్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ థామస్ గారికి, రాజీవ్ గారికి అండ్ మా విజయ్ గారికి, నాకు మిమ్మల్ని చూస్తుంటే సుకుమార్ గారికి అనిపిస్తున్నారు. అంటే కొన్నేళ్ళు అయితే సుకుమార్ గారు ఇలా ఉంటారేమో అనేది. సో 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 థ్యాంక్స్ అలాట్. కొంచెం అలా అయ్యాం. నేను మామూలుగా ఇందాక అడిగా BNCSP విజయ్ కుమార్ ఏం సార్ అంత ఎందుకంటే ఆయన BNSP గురించి ఏదో చెప్పారు మొత్తం. మరి మనకేం సార్ సుకుమార్ అని పెట్టారంటే అప్పటికి మా నాన్నగారు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అంత పొడుగు పేరు పెట్టడం సుకుమార్. సో బట్ ఎనీ విచ్ వేస్ కంగ్రాచులేషన్స్. అండ్ టీజర్ అద్భుతంగా ఉంది సార్. అండ్ ఐఎమ్ షూర్ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని, ఇలాగే ఇంకెన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు తీయాలని, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ అగైన్ ఈ సినిమాకి పనిచేసిన అందరూ ఆల్ ద టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్స్ గోనా రాక్. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్, ఒక కుర్రాడు డైరెక్టర్గా అవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది నా కథ కాదు. ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్న ఒక కుర్రాడు లవ్ స్టోరీ. సో పూర్తిగా ఇందులో మీరు లవ్ స్టోరీ చూస్తారు. ఈ కథ తయారైన తర్వాత నేను పిక్చర్ చేసేటప్పుడు నాకు బాడీ లాంగ్వేజ్ అవసరమైంది డైరెక్టర్కి. ఒక డైరెక్టర్ అనేవాడు సెట్లో ఎలా బిహేవ్ చేస్తాడు, బయట ఎలా బిహేవ్ చేస్తాడు. నేను నా లైఫ్లో వచ్చేసిన ఒకే ఒక డైరెక్టర్ సుకుమార్. సో మొత్తం బాడీ లాంగ్వేజ్, ఆ కన్ఫ్యూజన్, ఆ కమిట్మెంట్ మొత్తం అంతా సుకుమార్ చూసి ఫాలో అయ్యి ఆ బాడీ అడాప్ట్ చేశాను. సో స్క్రీన్ పైన కనుక మీకు ఇదేంటి అశోక్ సుకుమార్ బిహేవ్ చేస్తానంటే తప్పు నాది కదా, సుకుమార్ది. సో యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ మా దర్శకుడు, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ అండి. అదే సుకుమార్ గారు ప్రవర్తింపన్నారు కూడా నేను కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు ఏం మాట్లాడాలి రావట్లేదు. నా ఫస్ట్ సినిమా టీజర్ ఎన్టీఆర్ గారితో లాంచ్ చేయడం అది అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కూడా కుమారి 21 సినిమాలో పెద్ద హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నేను ఏమన్నా ప్రిపేర్ అయ్యి ఆడియోకి మాట్లాడతా.